హాయ్, లాస్ట్ వీడియోలో మనం ప్రైడ్ గురించి తెలుసుకుందాం. గర్వం అంటే ఏదైనా సాధించిన తర్వాత మనకు వచ్చేది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి అనుకుంటే, ఒక బిజినెస్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ పొజిషన్ లో ఉండాలి అని అనుకోవడం అది ఒక ప్రైడ్. అలాగే స్టూడెంట్ ని చూసుకుంటే ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ లో ఉండాలి అనుకోవడం ఒక ప్రైడ్. కాకపోతే ఇక్కడ వన్ థింగ్ ఏంటంటే, ఆ ఫస్ట్ పొజిషన్ అనేది శాశ్వతం కాదు. అది ఒక్కొక్కసారి ఇంకొకరు ఓవర్టేక్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. ఈ ఫస్ట్ ప్లేస్ నాకు ఎప్పటికీ ఉండాలి అనుకొని అది ఎప్పుడైతే వేరొకరు దాన్ని ఆక్యుపై చేస్తారో అప్పుడు వచ్చేది యాంగర్. అంటే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేనప్పుడు వచ్చేది ఏదైతే ఉందో అదే యాంగర్ లేదా కోపం. జనరల్ గా ఈ కోపం అనేది చాలా ఎనార్మస్ ఎనర్జీ కలిగి ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే ఈ కోపాన్ని మనం రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఒకటి కన్స్ట్రక్టివ్ వే, ఇంకోటి డిస్ట్రక్టివ్ వే. కన్స్ట్రక్టివ్ వే అంటే ఏంటంటే దాన్ని పాజిటివ్ వేలో తీసుకొని మనం ఎందులో బ్యాక్ పడి ఉన్నాం అని చూసుకొని మన స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం ద్వారా, మనం ఇంకా కష్టపడడం ద్వారా మళ్ళీ ఆ ఒక ఫస్ట్ పొజిషన్ రిటైన్ అవ్వడానికి ప్రయత్నించడం. డిస్ట్రక్టివ్ వే అంటే ఏంటంటే అవతల వాళ్ళని ఏ విధంగా డౌన్ చేయాలా అనే ప్లాన్ చేయడం. అందులో నెగిటివ్ తో కూడుకున్నవి ఉంటాయి అన్నమాట. సో వ్యాపారంలో ఒక వ్యాపారవేత్త అవతల వ్యాపారవేత్తని ఎలాగా ఒక బిజినెస్ ని కొలాప్స్ చేయాలని ఆలోచిస్తే, స్టూడెంట్స్ ఇంకో విధంగా అవతల స్టూడెంట్ ని ఎలా డిస్టర్బ్ చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. సో ద థింగ్ ఏంటంటే కన్స్ట్రక్టివ్ వేలో మనం ఆలోచించడం వల్ల ఆ ఒక ఎనార్మస్ ఎనర్జీ అనేది మనం ఇంకొక లెవెల్ కి ఇంకో స్టేజ్ కి వెళ్ళేలా చేస్తుంది. వేరాస్ డిస్ట్రక్టివ్ వేలో ఆలోచించడం వల్ల అది మనం నెగిటివ్ సైడ్ కి అపతిలోకి నెమ్మదిగా, అలాగే మనకి ఈ తప్పు నేను చేసి ఉండకూడదేమో అన్న పాయింట్ కి ఒక స్టేజ్ కి లీడ్ చేస్తుంది. సో ఈ రోజు టాపిక్ యాంగర్. ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ like this, keep following the page.